ఇది మీ కొరకు విలువబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను చేయండి అన్నాడు. ఈ రొట్టె కొరకు మనం ప్రార్థిస్తాం. సోదరుడు వరప్రసాద్ కృతజ్ఞత చెల్లిస్తాడు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాలం మీ మందిరంలో చేరి స్థుతించుడు ఘనపరచకుండా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీ స్తోత్రాలు ప్రభావ. దాసు ద్వారా మాటలు బట్టి జీవులు మాటలు బట్టి మీ స్తోత్రం. మీ బలాన్ని సమర్పిస్తున్న ప్రభావం పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. మా చేతులు రొట్టె అడుగులు నేను శరీరాన్ని సాధించి తీసుకుంటాను. మమ్మల్ని పరిశుద్ధపరచి పవిత్రపరచండి. సమస్త మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో అడిగి వెళుతున్నాను తండ్రి. ఆమేన్.
దిస్ ఈస్ మై బాడీ దట్ ఈస్ బ్రోకెన్ ఫర్ యూ. ఇది మీ కొరకు విరవబడిన నల్లగొట్టబడినటువంటి నా శరీరము. దానికి సాదృశ్యంగా ఈ రొట్టెను మనం తీసుకుంటున్నాము, సింబాలిక్గా. సో ఇది ప్రభు చేసిన త్యాగము, సమర్పణ, హోమము అని కూడా మన పాట ద్వారా తెలుసుకుంటున్నాం. కృతజ్ఞత చెల్లించి పుచ్చుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ మహాయాగం, ప్రేమ, సమర్పణ నా శరీరమంతా కూడా నల్లగొట్టుకున్నావు. నా కొరకు, మా కొరకి, మా తప్పిదములు నేను గాయాలుగా చేసే ప్రభానికి వందనాలు. మా కొరకు, మా పక్షంగా సెలవునికి పడమటి దొరబెద్దదురుము మా తప్పిదాలు, మా పాపాలను దూరపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి క్రీస్తు నామములో నీకు సమర్పిస్తున్నా మా ప్రియపరులకు తండ్రి. ఆమేన్. ఆ ప్రకారమైన భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తుకొని, ఇది మీ కొరకు దీపబడిన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకొని దీన్ని చేయండి అన్నారు. ప్రభు కాల్చిన రక్తానికి సాదృశ్యంగా ఇది రాక్షసం అనుకుంటున్నది. దాని కొరకు మనం కృతజ్ఞత చెల్లిస్తా. సోదరి సుశీల కృతజ్ఞత చెల్లిస్తుంది. పరిశుద్ధుడైన దేవ, నిత్యుడగు తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నన్న దేవ స్తోత్రమయ. నీ దయ, నీ కనికరము, నీ కాపుదల ఇక్కడ చేరిన మమ్మల్ని అందరి మీద ఉంచి గతించిన సంవత్సరము ఐక్యారాధనలు అన్నిటిలో మీరు తోడుగా ఉండి బలపరిచినందుకు వినలేని స్థుతులు, స్తోత్రం ప్రభువా. ఈ క్రొత్త సంవత్సరంలో నా తండ్రి మొదట ఐక్యారాధన నా తండ్రి మాకు ఇచ్చినందుకు స్తోత్రము అయ్యా. నీకే వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. మీరు మా కొరకు మీ శరీరాన్ని నలగొట్టుకున్న ఆ శరీరానికి బదులు మేము రొట్టెని తీసుకున్నాం ప్రభువా. మీకు తెలియని ప్రభువా, మీకే వందనాలు, స్తోత్రాలు. మీరు మా కొరకు కార్చిన రక్తము కొరకు నా తండ్రి మేము సాదృశ్యముగా ఈ ద్రాక్షారసము తీసుకోవాలని అంటుండగా తండ్రి, మేమందరము నా తండ్రి మా హృదయాలను చక్కపరుచుకునే కృప దయచేయండి అయ్యా. మా పాపాలను మేము ఒప్పుకునే కృప దయచేయండి. అనాలోచితముగా తీసుకుంటే బలహీనత, రోగము, మరణము అని మీరు సెలవిచ్చారు ప్రభువా. వాటికి లోను కాకుండా మా హృదయాలను సిద్ధపరిచి మేము తీసుకుని చుండగా సహాయం చేసి నడిపించుకోమని మా ప్రభువును తమ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి బ్రతిమలాడ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. Yes, Lord,
చిందింపబడిన నా రక్తము అన్నాడు. రక్తానికి సాదృశ్యంగా ఈ ద్రాక్షరసంలో పుచ్చుకుంటున్నాము. కృతజ్ఞత చెల్లించి ప్రభువు రక్తమని భావించి ప్రార్థన పూర్వకంగా తీసుకోవాలని కోరుతున్నాను. మహాదేవ, నీ ప్రియ కుమారుని ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ, శుభప్రదమైన నిరీక్షణ, గొప్ప రక్షణ కొరకు వందనాలు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన మా రక్షకుడు మా పూజకుడు క్రీస్తు నామంలో నీకు సమర్పిస్తున్న మా పరలోకపు తండ్రి. ఆమేన్. సంవత్సరమంతా కనుపాపని కాపాడి ఈ నూతన సంవత్సరం మొట్టమొదటి ఆదివారంలో మామూలుగా 51 వారాలు 361 దినములుంటున్నాయి. ప్రభావితం ఈ మంచి దినంలో మనం ప్రవేశపెట్టాలి. ఇది మొదలుకొని ఈ సంవత్సరం అంతా కూడా నీ మందిరంలో నివసించి వారు ధన్యులు, వారు నిత్యము నేను స్తుతించుదు అన్నారు. సర్వోన్నతమైన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడం ఈ లోకంలో ఎంత గొప్ప ధన్యత. ఈ వాక్యంలో రాయబడి భూమి మీద ఉన్న ప్రజలందరూ మీరు యెహోవా నామమున పిలువబడ్డ చూసి వారు మీకు భయపడుతురు అన్నారు.
నిత్యోపదేశం వినది పని. లోకానికి ఒప్పు వెలుగు అన్నారు. కొండ మీద నుండి పట్టడం మారుగా ఉండండి అన్నారు. మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున మీ తండ్రి మేపరిచినట్టు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. ఈ నూతన సంవత్సరములో మేము జీవవాక్యం చేతులు పట్టుకుని జ్యోతుల వలె వెలిగే భాగ్యం కలిగించి ఈ రాత్రి ఈ ఆరాధనలు పాలు పొందుతున్న ప్రతి ఒక్కరు వారి వ్యక్తిగత కుటుంబ ఆధ్యాత్మిక ఆరోగ్య ఆర్థిక ఉద్యోగ వ్యాపార జీవితాలు తోడుగా ఉండమని ఈ మనిషి సాయంకాలం బట్టి వదనములు చెల్లిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిటి సహవాసం ఈ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండుగాక. ఆమేన్.